మధు అందిస్తారు. ఎస్ మధు, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం తలపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అసెంబ్లీలో? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? రైట్ మధు, అటు మండలికి వెళ్ళేటువంటి ఎమ్మెల్సీలు శాసనసభకు వెళ్ళేటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీ షర్ట్లు ధరించి వాళ్ళ లోపల వెళ్ళేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున ఒక బయట యుద్ధమే చేస్తున్నాయి. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసెంబ్లీ దగ్గర నుంచి? చూస్తా ఉన్నాం అసెంబ్లీ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎమ్మెల్యేలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కాకపోతే టీ షర్ట్స్ అంతా కూడా వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదాని ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోతో పెద్ద ఎత్తున బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇది రెండు వైపులా ప్రింట్ చేసినటువంటి ఆ ఫోటోలు ప్రింట్ చేసినటువంటి టీ షర్ట్స్తో అదాని లోపలికి వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీ షర్ట్స్ను అనుమతించేది లేదని చెప్పడంతో వీళ్ళంతా కూడా అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం లైవ్ విజువల్స్లో. ఆల్రెడీ పోలీస్ వాహనం తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత, మిగతా నాయకులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే అసెంబ్లీ గేటు దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. ఒక ఆందోళన కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకుంటే వెళ్ళేది లేదు ఇక్కడే అనేటువంటి ఇక్కడే భీష్మించుకొని కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక అసెంబ్లీ గేట్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. లెవెల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, పెద్ద ఎత్తున వాహనాలు మూవ్ అయ్యేటువంటి ప్రధాన రహదారి ఇది. ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో ఇదే ఫోటోలతో అక్కడ మోడీ, రాహుల్ గాంధీ, మోడీ అదాని ఉన్నటువంటి ఫోటోలను రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ఇక్కడ మేము అవే ఫోటోలు ప్రదర్శిస్తున్నాం. అయినా రేవంత్ రెడ్డి అదాని కలిసి ఉన్నటువంటి ఫోటోలనే మేము ప్రదర్శిస్తూ ఉన్నాం. ఇక్కడికి డిఫరెన్స్ ఏంది, మేము దాంట్లో తప్పేముంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా పోలీసు వాహనం ఎక్కిస్తున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున స్లోగన్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది ఇక్కడ.